కీటకాలు, జంతువులు, వీటి విషయానికి వస్తే చాలా విచిత్రమైన విషయాలు చెప్పారు మదరు ఈరోజు. ఎంత అద్భుతంగా ఉన్నాయంటే, ఈ కీటకాలు చేసే చర్యలు కొన్ని మనకు చాలా క్రూరంగా అనిపిస్తాయి. అయితే అవి అన్ని సందర్భాల్లో దురుద్దేశంతో కూడినవి కాదు, మనకు చూడ్డానికి చాలా క్రూరంగా అనిపిస్తాయి. అంటే దాన్ని మనము కీటకాల దుష్టత్వము లేకపోతే దురుద్దేశము అని పిలవటానికి లేదు. ఆ లక్షణం కనిపిస్తూ ఉంటుంది మనకు, ఎంత దుష్టత్వం చూపిస్తున్నాయి ఇవి అని అనుకుంటాం. ఎలా అంటే కొన్ని కీటకాలు ఉంటాయి, వాటి లార్వాలు కేవలం సజీవ జీవి మీద మాత్రమే జీవించగలవు, ఒక లివింగ్ బీయింగ్ మీద మాత్రమే జీవించగలవు. అవి సజీవ జీవిని మాత్రమే ఆహారంగా తీసుకోగలవు. ఆ గుడ్లు, ఆ లార్వాలు. చనిపోయిన మాంసం వీటికి పోషణ ఇవ్వదు. కాబట్టి ఈ గుడ్డు పెట్టబోయే తల్లి కీటకం ఏం చేస్తుందంటే, ఇంకొక కీటకము లేకపోతే ఒక చిన్న జంతువు ఆ నాడీ కేంద్రాన్ని, ఆ నర్వస్ సిస్టమ్ని అక్కడ పుట్టడం ద్వారా దాన్ని ప్యారలైజ్ చేస్తుంది, దానికి పక్షపాతం వచ్చేట్టుగా చేస్తుంది. అంటే అది చనిపోదు, కానీ పక్షపాతంతో కదలలేక ఆ ప్యారలైజ్ అయిపోయి అలా పడిపోతుంది. అప్పుడు ఏం చేస్తుందంటే దాంట్లో ఈ కీటకము గుడ్లు పెడుతుంది. దాంట్లో ఆ గుడ్లు పొదిగినప్పుడు ఈ లార్వాలు ఆ చనిపోకుండా ఉంటుంది కదా ఆ జంతువు, పక్షపాతం వచ్చి ఆ జంతువును తింటాయి. మనకి ఇది ఎంత కుటిలంగా అనిపిస్తుంది, మ్యాకియవెలియన్గా అనిపిస్తుంది మనకు. ఎంత దురుద్దేశం ఇది అని అనుకుంటాం, కానీ ఇది ఆలోచన వల్ల జరిగింది కాదు. ఇది ఒక సహజ ప్రేరణ, న్యాచురల్ ఇన్స్టింక్ట్. దాన్ని మనము దురుద్దేశం అనడానికి లేదు. ఇది కేవలము ఆ వంశోత్పత్తికి సంబంధించిన సహజ ప్రేరణ. కీటకాలు స్వయంగా చెడును ప్రాతినిధ్యం చేయాలి అని అనుకో, అవి చైతన్యం లేకుండా అంటే అన్కాన్షియస్గా ఉండే ఒక సహజ ప్రేరణతో నడపబడతాయి. అవి కావాలని చెడు చేయవు. ఎందుకు అలా చేస్తాయి అంటే అది వాటి స్వభావంలో ఉంది కాబట్టి అవి అలా చేస్తాయి. దురుద్దేశం అంటే మామూలుగా ఏదో చెడు చేయాలనే ఉద్దేశంతో చెడు చేయడం, నాశనం చేయాలని నాశనం చేయటం, హాని చేయాలని హాని చేయటం, ఆ చెడు చేయడంలో ఆనందాన్ని పొందటం, ఇవన్నీ మనుషులు చేసే పనులు. చెడు చేయాలని చెడు చేయడం, ఆ చెడు చేయడంలో ఆనందాన్ని పొందటము, ఇవన్నీ కూడా దురుద్దేశం అంటాం. మనకు అహంకారం అనేది ఏమంటే మనసు పుట్టుకతోనే ప్రారంభమైంది అహంకారం. కానీ జంతువుల్లో, ముఖ్యంగా ఉన్నత స్థాయి జంతువుల్లో అది ఆత్మరక్షణ కోసం చేసే ప్రయత్నం అవుతుంది. హింస కావచ్చు, లేదా అస్పష్టమైన క్రూర ప్రతిచర్యలు కూడా కావచ్చు జంతువులను చూస్తే, కానీ అది ఆత్మరక్షణ కోసం ఉండొచ్చు. కానీ దాన్ని మనము దురుద్దేశం అనలేం. జంతువుల్లో కానీ కీటకాల్లో కానీ ఉన్న దీన్ని దురుద్దేశం అనలేం. జంతువుల సహజ ప్రేరణే వాటిని ఆ రకంగా చేసేటట్టు, వేరే జంతువును క్రూరంగా తినేటట్టు, వేటాడేటట్టు వాటి సహజ ప్రేరణే వాటిని అలా నెట్టుతుంది. కానీ మనిషి మనసులో ఉండే వికృతత్వం ఇది. ఈ చెడు ఉద్దేశం అనేది మనిషి మనసులో ఉంటుంది. ఈ మనిషి మనసుల్లో ఉండే ఈ వికృతత్వము, ఈ దురుద్దేశము జంతువుల్లో ఉండదు. అది వాటి సహజ ప్రేరణ. ఇలాంటి మానసిక పనితీరు ప్రాణమయ శక్తుల ప్రత్యక్ష ప్రభావం వల్లనే. మన మానసిక పనితీరు ఇలా ఉండటం వలన, అహంకారం దాన్ని చుట్టుకొని ఉండటం వలన, అలాగే ప్రాణమయ శక్తులు మనం చాలాసార్లు చెప్పుకున్నాం, వైటల్ బీయింగ్స్ అనేవి మనల్ని ఏ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అని. వాటి పనితీరు వలన, వాటి ఇన్ఫ్లుయెన్స్ వలన మనిషి ఇలాగ దురుద్దేశం కలిగిన జీవిగా మారాడు. ఇంకా అలాగే మదరు పిల్లుల గురించి ఒకటి అద్భుతమైన విషయం చెప్తారు. సాధారణంగా ఎప్పుడు పిల్లులు మనం అబ్జర్వ్ చేస్తే ఎలుకను తినే ముందు దాంతో ఆడుకుంటాయి, ఒక పట్టాన వెంటనే తినవు. అవి అసలు అంటే ద్వేషంతో మరి అలా చేస్తాయా అని అంటే ద్వేషంతో కాదు. తల్లి పిల్లి తన పిల్లల కోసము ఇప్పుడు ఎలుకను వేటాడి పిల్లకు ఆహారంగా ఇవ్వాలనుకుంటుంది ఆ ఎలుకను. అయితే వెంటనే అది వేటాడి ఆ ఎలుకను ఆహారంగా ఇస్తే ఆ పిల్లలు తినలేవు. చిన్నవి ఉంటాయి కదా పిల్లి పిల్లలు, వాటికి ఇంకా పళ్ళు ఇవన్నీ కూడా సరిగా ఏర్పడి ఉండవు. ఆ ఎలుక ఎలా ఉంటుంది, గట్టిగా ఉంటుంది కాబట్టి ఆ మాంసాన్ని అవి కొరకలేవు. కాబట్టి పిల్లి ఏం చేస్తుంది, దాన్ని పట్టుకొని అటు పరిగెత్తనిచ్చి ఇటు పరిగెత్తనిచ్చి దాన్ని కింద పడేసి అలా చేసి ఇలా చేసి దొర్లించి మెత్తగా చేసి దాంతో ఆడుకున్నట్టు చేసి అది మెత్తగా అయిన తర్వాత అప్పుడు దాన్ని తీసి తన పిల్లలకి ఆహారంగా ఇస్తుంది. అవి ఇలా మెత్తగా అయ్యే వరకు చేస్తుంది, దానికి ఆహారంగా ఇస్తుంది. ఎలా అంటే ఇప్పుడు మనమైతే మనకు మామూలుగా ఆహారం మెత్తగా కావాలి, ఏదో వండుకొని తినాలి అని అంటే మనకు స్టవ్ ఇవన్నీ ఉంటాయి. కానీ దానికి పిల్లికి అలా ఉండదు కదా.
కాబట్టి అది పిల్లకు ఎట్లా మెత్తగా చేసి ఇవ్వాలి, వండిన ఆహారంలాగా ఇవ్వాలి అని అంటే అదొకటే దానికి మార్గం. కాబట్టి పిల్లి అలా చేస్తుంది తప్ప అది ఆనందం కోసం పిల్లి ఏదో మనుషుల్లో ఉన్నట్టు ఆ సాడిజము పైశాచిక ఆనందము అంటాం కదా, అలాంటి ఆనందం కోసం పిల్లి ఎప్పుడు ఎలుకతో ఆడుకోదు. ముందు వేటాడుతుంది, ఆ తర్వాత భోజనాన్ని సిద్ధం చేస్తుంది. ఇంకా అయితే జీవుల్లో మొదట ప్రేమ ఎలా వ్యక్తమవుతుంది అన్నది కూడా మదరు అద్భుతంగా చెప్తారు. ఈ మింగివేయాలనే కోరిక ద్వారా ఈ జంతువుల్లో ప్రేమ వ్యక్తమవుతుంది అంటారు. అంటే డిజైర్ టు డివౌర్. ఆ మింగేయడం కూడా కేవలం కడుపు నిండటం కోసమే కాకుండా దాని మీద ప్రేమతో కూడా మింగుతాయి అంటారు. అంటే మరొకరిని తనలో కలిపేసుకోవాలని, ఒక జంతువు ఇంకొక జంతువును తనలో కలిపేసుకోవాలని ఆశిస్తుంది. ఇప్పుడు పులి తన వేటను పట్టుకున్నప్పుడు, లేదా పాము తన ఆహారాన్ని పట్టుకున్నప్పుడు పులికి తినాలనే కోరిక ఎంత బలంగా ఉంటుందో ఒక అద్భుతమైన విషయం ఇది. పులి తినబోతున్న జంతువు కూడా పులి చేత తినబడాలి అనే కోరిక అంత గొప్పగా ఉంటుందంట. అంటే పులి ఒక మేకను పట్టుకోవాలని చూస్తే పులికి దాన్ని మేకను తినాలి అనే ఎంత కోరికగా ఉంటుందో, పులి దగ్గరికి వచ్చినప్పుడు మేక తినబోయే ముందు పులి నన్ను తినాలి అన్న కోరిక, ఆ ప్రేమ, పులిలో నేను కలిసిపోవాలి అన్న ప్రేమ దానికి ఆ జంతువుకు ఉంటుంది. పాము కూడా అలాగే, పాముకు చిక్కిన ఈ రకంగా జంతువులన్నీ కూడా అవి తినేటివే కాకుండా తినబడేటివి కూడా ఆనందాన్ని పొందుతాయి. అవి సంతోషంగా డిలైట్ ఆఫ్ బీయింగ్ ఈటెన్, ఆ డిలైట్ ఆనందంతో తమను తాము సమర్పించుకుంటాయి ఆ తినే వ్యక్తికి. మదర్ దీనికి ఒక ఉదాహరణ కూడా చెప్తారు. కేవలం జంతువులే కాదు, మనుషుల గురించి చెప్తారు. ఒక వ్యక్తి తన స్నేహితులతో కలిసి అడవికి వెళ్ళి వెనకబడిపోతాడు. అయితే అడవిలో అతను ఒక పులికి చిక్కుతాడు. అప్పుడు అతను కనిపించకుండా పోవడంతో ఈ మిగిలిన వాళ్ళంతా వచ్చేసి అతన్ని వెతుక్కుంటూ ఈ పులి అడుగుజాడలను పట్టుకొని ఎక్కడున్నాడు అన్నది కనుక్కుంటారు. కరెక్ట్గా పులి అతన్ని తినబోయే ముందు ఈ ఫ్రెండ్స్ అంతా వీళ్ళంతా అతనితో పాటు వెళ్ళిన వాళ్ళంతా అతన్ని రక్షిస్తారు. పులిని ధరిమేసి అతన్ని రక్షిస్తారు. అప్పుడు అతను కొంచెం స్పృహలోకి వచ్చిన తర్వాత వీళ్ళు అతన్ని అడుగుతారు, నీకు భయంకరమైన అనుభవం అయి ఉంటుంది కదా, నువ్వు భయపడిపోయి ఉంటావు, ఇది పులి నిన్ను చంపి తింటుంది అనేది, పులి అంత దగ్గరగా చూసి నిన్ను పట్టుకున్నప్పుడు అని. అప్పుడు అతను అన్నాడంట, లేదు, అసలు నాకు ఏం జరిగిందో ఊహించలేకపోతున్నాను. అది నన్ను లాక్కెళ్తున్నప్పుడు నాకు దాని పట్ల అమితమైన ప్రేమ, దాని చేత తినబడాలనే గొప్ప కోరిక కలిగాయి అని అతను అంటాడు. అంటే ఈ రకంగా తినబడాలనే కోరిక దగ్గరికి వచ్చినప్పుడు ఆ తినే వస్తువుతో, తినే జంతువుతో పాటు ఈ తినబడే జంతువు ఐక్యం కావాలి అన్న ఒక ఇది, ఆ తాదాత్మ్యత, ఐడెంటిఫికేషన్ అన్నది ఆ తినబోయే ముందు వస్తుంది అంటారు. అలాగే ప్యారిస్లో జరిగిన ఇంకొక సంఘటన కూడా మదర్ చెప్తారు. ఇది ఒక కొండ చిలువ బోన్లో ఒక కుందేలును ఉంచటం. ఒక పెద్ద కొండ చిలువను బోన్లో పెట్టారు. దానికి ఆహారంగా ఒక కుందేలును పంపించారు. ఈ కుందేలు మరి మామూలుగానే ఎంత భయపడుతుంది, కుందేలు వణికిపోతుంది. ఆ కొండ చిలువ చూస్తే అంత పెద్ద ఆకారం. ఆ కొండ చిలువను చూసి కుందేలు భయంతో వణికిపోయి ముడుచుకుపోయి ఒక పక్కన ఒదిగి కూర్చుంటుంది. అప్పుడు ఈ కొండ చిలువ వచ్చేసి నెమ్మదిగా, అది పడుకోనున్నది, నెమ్మదిగా తలెత్తి ఆ కుందేలు కళ్ళలో చూసింది. చూస్తూనే ఎప్పుడైతే ఆ కొండ చిలువ కళ్ళలోకి చూసిందో ఈ కుందేలు, వెంటనే దాని భయం పోయి అది నిటారుగా ఆ కొండ చిలువ కళ్ళలోకి చూస్తూ అలాగే నిలబడి చూస్తూ ఉండిపోయింది. అలా ఉండిపోయి తనంతాను సమర్పించుకుంది. అంటే చాలా నిశ్శబ్దంగా అది తనంతాను సమర్పించుకుంది. ఇది ఈ రకంగా ఉంటుంది అంటారు మదర్. అంటే అలాగే చాలా అభివృద్ధి చెందిన ఇంద్రియ జ్ఞానం ఉన్న జంతువులు ఉంటాయి. మనకంటే చాలా ముందంజలో ఉన్న జంతువులు, కొన్ని జంతువులు, అవి ఉన్నత జాతి జంతువులు అంటాం మనం. ఒకసారి మదర్ కొంతమందితో కలిసి పులుల వేటకు పోయినప్పుడు ఒక ఏనుగు వాళ్ళకు నేరుగా డైరెక్ట్గా నీళ్ల దగ్గరికి దారి చూపించింది అంటారు మదర్. జంతువులకు మనుషుల కంటే కూడా పరిపూర్ణమైన ఇంద్రియ జ్ఞానం అన్నది ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు చూడండి, ఒక కుక్క మనిషిని కనిపెట్టినట్టుగా, ట్రాక్ చేసినట్టుగా తన యజమాని కానీ, ఈవెన్ యజమాని అంటే అలవాటు అనుకోవచ్చు, దొంగను కనిపెట్టినట్టుగా మనిషి చేయలేడు. అది కుక్కకున్న గుణము మనిషికి అంత ఇది, ఆ టాలెంట్ అన్నది మనిషికి ఉండదు. దీని అర్థం ఏంటంటే పరిణామ క్రమంలోని వంపులో లేదా సర్పిలాకారంలో, స్పైరల్ ఆఫ్ ఎవల్యూషన్, జంతువులు, ముఖ్యంగా మనం ఉన్నత జంతువులు అని పిలిచేవి ఏనుగులు, కుక్కలు, గుర్రాలు, వీటిని ఉన్నత జంతువులు అంటాం.
అవి మనకు దగ్గరగా ఉంటాయి, మనుషులకు దగ్గరగా ఉంటాయి. ఆ జాతి యొక్క ఆత్మ ద్వారా అవి నడిపించబడతాయి. వాటన్నిటికీ ఒక ఆత్మ, ఆ జాతికి సంబంధించిన ఆత్మ అని ఉంటుంది. ఆ ఆత్మ చేతనే ఇవి నడిపించబడతాయి. ఆ జాతి ఆత్మ అనేది అత్యున్నత చైతన్యం కలిగి ఉంటుంది. ఈ ఆత్మ అన్నిటికీ, ఈ జాతికంతా ఒకటే ఆత్మ ఉంటుంది అని చెప్పుకున్నాం కదా, దానికి అత్యున్నత చైతన్యం. ఇప్పుడు మనం రోజా పూలలో కూడా అదే చెప్పుకున్నాం. ఆ ఆత్మ ద్వారా వీటికి సౌందర్యం అన్నది అన్నిట్లోకి వస్తుంది అని. అలాగే జంతువుల్లో కూడా ఒకే ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మ ద్వారా వీటికి, ఆ ఆత్మకు అత్యున్నత చైతన్యం ఉంటుంది. ఆత్మ ద్వారా వీటన్నింటికి కూడా అవి ఆ సందేశాలన్నవి అందుతాయి. ఇప్పుడు తేనెటీగలు, చీమలు ఒక ప్రత్యేక నాణ్యత కలిగిన ఈ జాతి ఆత్మకు లోబడి ఉంటాయి. ఉదాహరణకి మనము ఎర్ర చీమలు ఇంట్లో ఉన్నప్పుడు చీమలకు మందు వేస్తాం, ఎర్ర చీమలకు మందు వేస్తాం. అయితే అవి ఒక పట్టాన చనిపోవు. ఇవి ఏం చేస్తాయి, మనం ఇంట్లో ఉన్న ఆ షుగర్ కానీ ఏదైతే అది దాన్ని తీసుకెళ్ళి ఒక రాణి చీమ ఉంటుంది దానికి ఇస్తాయి. మనం పెట్టిన మందు ఈ చీమలు తింటే ఈ చీమలు చనిపోవు. ఎప్పుడైతే ఈ చీమలన్నీ దాన్ని తీసుకెళ్ళి రాణి చీమకిస్తే ఆ రాణి చీమ చనిపోయినప్పుడు మొత్తం అన్ని చనిపోతాయి. అసలు ఎక్కడ ఒక్కటి కూడా నామరూపాలు లేకుండా పోతుంది. అంటే ఏంటి అది, ఆ రాణి చీమ అన్నది వీటి ఆత్మ. ఆ ఆత్మను ఇచ్చేసినప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా దాని మీద అంతగా డిపెండ్ అయి ఉంటాయి ఈ జాతి. జంతువుల్లో ఈ సహజ ప్రేరణ అని పిలువబడేది కేవలం ఆ జాతి ఆత్మకు విధేయత చూపడమే. ఇవన్నీ సహజ ప్రేరణ, మనం న్యాచురల్ ఇన్స్టింక్ట్ అంటున్నాం. ఇప్పుడు గులాబీ పూలకి సౌందర్యం కానీ సువాసన కానీ అది న్యాచురల్ ఇన్స్టింక్ట్ అంటున్నాం. ఈ న్యాచురల్ ఇన్స్టింక్ట్ అంటే ఏంటి, ఆ జాతి ఆత్మ ఉంది, ఆ ఆత్మకి విధేయత చూపించడమే అది ఆ న్యాచురల్ ఇన్స్టింక్ట్ అన్నది. ఆ ఆత్మకు ఏం చేయాలో ఏం చేయకూడదో అది తెలిసి ఉంటుంది. ఒక ఆవును ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మైదానంలో వదిలేసాము, అది అటు ఇటు తిరుగుతూ వాసన చూస్తూ గడ్డి పరకం తుంచుకొని తింటుంది. మళ్ళీ వాసన చూస్తుంది, మళ్ళీ అటు ఇటు తిరుగుతుంది, ఇంకొక గడ్డి పరకను తీసుకుంటుంది. ఆ రకంగా కంటిన్యూ చేస్తుంది. అయితే ఈ రకంగా బయట పచ్చగడ్డి మేసే ఆవు ఎప్పుడైనా విషపూరితమైన గడ్డి తినడం చూస్తామా? వాసన చూస్తుంది, తినదు. ఆ విషం ఉన్న గడ్డిని, ఆ పాయిజనస్ గ్రాస్ని సస్తే ముట్టదు ఆవు. ఎప్పుడు దాన్ని పూర్తి స్వేచ్ఛగా వదిలేసినప్పుడు, దానంతటా అదే తింటూ ఉన్నప్పుడు. అదే ఈ ఆవునే మనము పశువుల పాకలో కట్టేసి దాని ముందు కొంత గడ్డేస్తే దాన్ని కట్టేసి అప్పుడు మనము ఈ గడ్డి పెట్టినా కూడా పాపం తినేస్తాయి. ఆ విషపూరిత గడ్డి కూడా తినేస్తాయి, తిని చనిపోతుంది. అదే ఆవును నువ్వు స్వేచ్ఛగా వదిలేసి తినమంటే తినదు. అంటే మనుషుల సాంగత్యంలో ఎప్పుడు ఆవులు అలాగా, ఆవులు అంటే జంతువులు కొన్ని కొన్ని కోల్పోవడం కూడా జరుగుతుంది. ఆ సహజ ప్రేరణ అన్నది కోల్పోతాయి. మనుషులకు దగ్గరగా ఉండే జంతువులన్నీ కూడా వాటి సహజ ప్రవృత్తిని కోల్పోతాయి. ఎందుకంటే తమకు ఆశ్రయము, ఆహారము ఇచ్చే మనిషి పట్ల ఒక రకమైన భయము, భక్తి, గౌరవము, ఇంకా శిక్షిస్తాడు అనే భయం కూడా, ఆ యజమాని శిక్షిస్తాడు, తినకపోతే శిక్షిస్తాడు అనేది కూడా వాటికి ఆవుల్లో ఆ ప్రాథమిక మనసులో ఉంటుంది. కాబట్టి ఆ భయంతో, ఆ విధేయతతో, ఆ భక్తితో అవి ఏది పెడితే అవి తినేస్తాయి. ఇంకా కుక్కల విషయం కూడా చాలా విచిత్రంగా ఉంటుంది చూడండి. ఎలా అంటే మనుషుల నుంచి దూరంగా ఉండి గొర్రెల కాపరికని కుక్కను పెడతారు, షీప్ డాగ్ అంటారు. దాన్ని పెట్టినప్పుడు దానికి ఎప్పుడైనా పాము కరిస్తే అది ఏం చేస్తుంది, ఒక మూలకెళ్ళి కూర్చొని ఆ కరిచిన చోట కాలికి పాము కరిచింది, ఆ పాము కాటు దగ్గర నాకుతుంది నాకుతుంది, నాకి 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 నయం చేసుకుంటుంది, బ్రతుకుతుంది. అదే మన ఇంట్లో ఉండే కుక్కను, మనం పెంచుకుంటున్నాం కుక్కను, పాము గరిచింది అనుకోండి మన ఇంట్లో ఉన్న కుక్కను, అది ఏం చేయలేదు. ఆ సహజ లక్షణాన్ని అది కోల్పోయింది. అది ఒక మూలను కూర్చొని నిశ్శబ్దంగా చనిపోతుంది. పాము కరిచింది అంటే చనిపోతుంది, మనం ఏదో చేయాలి తప్ప దానంతట అదే క్యూర్ చేసుకోలేదు. వేరాజ్ అదే ఫ్రీగా వదిలేసిన కుక్క అది దానంతట అదే క్యూర్ చేసుకోగలుగుతుంది. ఇది జంతువుల్లో ఉండే సహజ లక్షణం. ఇంకా మదర్ దగ్గర ఒకటి చెప్తారు, చాలా ముద్దుగా ఉండే ఒక చిన్న పిల్లి ఉండేది. అది ఒక అద్భుతమైన పిల్లి. అది అక్కడే ఇంట్లోనే, మదర్ ఇంట్లోనే పుట్టింది. అది అన్ని పిల్లులకు ఉండే అలవాటు దానికి ఉంది. అంటే ఏంటంటే ఏదైనా కదిలితే దాంతో ఆడుకుంటూ ఉండేది, ఊరికే పిచ్చి పిచ్చిగా ఆడుకుంటూ ఉండేది.
అప్పుడు ఇంట్లోకి ఒక పెద్ద తేలు వచ్చింది. ఈ పిల్లి ఏం చేసింది, ఆ తేలుతో ఆడుకోవడం మొదలుపెట్టింది. మరి తేలుతో ఆడుకుంటే తేలు ఊరుకుంటుందా? ఆ తేలు పిల్లిని కరిచింది. కరిచేపాటికి ఇంక అదేమైంది, ఆ విషం దానికి ఎక్కింది. ఆ చిన్న పిల్లి సరే ఇంకా అయిపోతుంది దాని పరిస్థితి, ఇంకా చనిపోయే స్థితి వచ్చింది. చాలా దయనీయంగా ఉంది. మదర్ దాన్ని ఒక టేబుల్ మీద పెట్టి శ్రీ అరవిందుల్ని పిలిచారు. పిలిచి ఆయనతో కీకీ, దాని పేరు మీరు కూడా వినే ఉంటారు, మదర్ దగ్గర ఉన్న పిల్లి పేరు కీకీ అని. ఆ కీకీకి తేలు కుట్టింది, దీనికి నయం చేయాలి అని మదర్ శ్రీ అరవిందులతో అన్నారు. అయితే ఆ పిల్లి తన మెడను చాచి శ్రీ అరవిందుల వైపు అలా చూసిందండి. దాని కళ్ళలా మెరుస్తూ ఉన్నాయి. శ్రీ అరవిందులు దాని ముందు కూర్చొని దాని వైపు అలా చూశారు. ఇప్పుడు నెమ్మదిగా పిల్లి కోలుకోవడం జరిగింది. ఆ రోజుల్లో మదరు శ్రీ అరవిందులు పడుకునే గదిలో ధ్యానం చేసేవాళ్ళు. ఆ పిల్లి ఎప్పుడు ఒక ఆర్మ్ చైర్లో ముందే వచ్చి కూర్చొనేది ఈ కీకి. అది ఎవరి కోసమో ఆగకుండా వెళ్ళి సెటిల్ అయిపోయేది. ఆ ధ్యాన స్థితిలోకి, ట్రాన్స్లోకి వెళ్ళిపోయేది. అది నిద్రపోవడం కాదు, గాఢమైన సమాధి స్థితిలోకి వెళ్ళి కొన్ని శబ్దాలు చేసేది. అది గంటల తరబడి అలాగే ధ్యానంలో ఉండిపోయేది. అంటే ఒక జంతువును మనిషికి దూరంగా దాని సహజ స్థితిలో వదిలేస్తే అది ఆ జాతి ఆత్మకు లోబడి ఉంటుంది. మనిషికి దగ్గరగా ఉండకుండా దూరంగా వదిలేస్తే దానికి సరైన సహజ ప్రేరణ ఉంటుంది. కానీ మనము ఎప్పుడైతే దాన్ని, ఆ జంతువును దగ్గర పెట్టుకుంటామో అప్పుడు దాని న్యాచురల్ ఇన్స్టింక్ట్ అన్నది కోల్పోతుంది. అప్పుడు దాన్ని మొత్తం మనమే చూసుకోవాలి. అంటే అది ఏది కోల్పోకూడదు అన్న దాంట్లో మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే దానికి ఏం చేయాలో ఏం చేయకూడదు అప్పుడు తెలియదు. అప్పుడు దాని జాతి ఆత్మ కంట్రోల్లో అది ఉండదు మన దగ్గర ఉన్నప్పుడు, మనుషుల సాంగత్యంలో ఉన్నప్పుడు. జంతువుల నుంచి మానవ రూపంలోకి మారే పరిణామం గురించి మదరు కొన్ని ప్రయోగాలు చేశారు. అంటే జంతువులు, ఒక పిల్లి కానీ కుక్క కానీ మనిషి రూపంలోకి, మనిషి చైతన్యంలోకి మరి మారుతుందా? దీనికి మదరు కొన్ని ప్రయోగాలు చేశారు. అయితే మదర్ అంటారు, 3 అద్భుతమైన సందర్భాలలో జంతువులు మానవ శరీరంలోకి ప్రవేశించటానికి సిద్ధంగా ఉన్న చైతన్యంతో ఈ లోకాన్ని విడిచి వెళ్ళాయి. కానీ సాధారణంగా మనుషులు జంతువుల చైతన్యాన్ని లేదా వాటి సహజ ప్రేరణను పాడు చేస్తూ ఉంటారు అని అంటారు మదర్. మరి మనుషుల పట్ల జంతువులకు ప్రేమ ఉంటుందా? మనం కుక్కలకు చాలా ప్రేమ ఉంటుంది మనుషుల మీద అని చెప్పుకుంటాం. ఉంటుందా అంటే, ఎలాంటి ప్రేమ ఉంటుంది అంటే, అది మనకు భగవంతుని పట్ల ఎలాంటి ప్రేమ అయితే ఉంటుందో, ఎలాంటి భక్తి ఉంటుందో అలాగా జంతువులకు మన మీద ఉంటుంది. అదే ఆరాధన, అదే నమ్మకం, అదే భద్రతా భావం, ఇదంతా కూడా వాటికి ఉంటుంది. ఇదైతే మనసుతో ఆలోచించి చేసేది కాదు, హృదయం నుంచి సహజంగా వచ్చే గుణం. ఇది కుక్కల్లో సహజంగా ఇది ఎక్కువగా ఉంటుంది. సహజంగానే కుక్కలకు విశ్వాసం ఎక్కువ, ఆధారపడటం కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అవి అనుకుంటాయి, నేను ఆకలితో ఉన్నప్పుడు నాకు ఆహారం ఇచ్చే వ్యక్తి, నాకు ఆశ్రయం ఇచ్చే వ్యక్తి, వాతావరణం బాగలేనప్పుడు నన్ను చూసుకునే వ్యక్తి, నాకు ఏదైనా బాగలేకపోయినా నన్ను కాపాడే వ్యక్తి ఇతనే అనే భావన వాటిలో మంచిగా గట్టిగా ఉంటుంది. అయితే ఇది మంచిదే. కానీ ఆ దురదృష్టవశాత్తు అది ఏమైపోతుందంటే ఒక భయంతో కలిసిపోతుంది. ఆ ప్రేమ కూడా ఒక భయంతో కలిసిపోతుంది. అంటే మనిషి మీద ఆధారపడటము అనే భయం. అంటే ఈ మనిషి లేకపోతే నేనేమైపోతాను అనే భయం. ఇప్పుడు చూడండి, మనం పెంచుకునే కుక్కలు మనం ఉన్నంత వరకు బాగుంటాయి. మనం ఒక 5-6 మంత్స్ దూరం వెళ్ళామనుకోండి, ఎంతో దగ్గరగా ఉండే కుక్కలు ఆ దిగులుతోనే చనిపోతాయి. కాబట్టి వాటికి ఎలా అంటే ఆ మనిషికి దగ్గరగా ఉన్నప్పుడు ఇంకా దగ్గరగానే ఎప్పుడు ఉండాలి అనే ఆ ప్రేమ భావన ఉంటుంది. అయితే దాంట్లోనే ఆ రక్షణ పోతుంది అనే భయం కూడా ఉంటుంది. ఒకవేళ మనుషులు నిజంగా జంతువుల ప్రేమకు అర్హులైతే ఆ ప్రేమ ఒక వింతైన అనుభూతితో, రక్షణ భావంతో కూడి ఉంటుంది. ఆ రక్షణ భావం కూడా చాలా గొప్పది. అది మనల్ని కాపాడుతుంది. అంటే కేవలం జంతువులనే కాదు, ఇప్పుడు జంతువులు మన దగ్గర ఉన్నప్పుడు మనకు కూడా ఒక రకమైన రక్షణ భావం ఉంటుంది. ఆ భావమే మనల్ని కాపాడుతుంది. ఎస్పెషల్లీ యుఎస్లో ఎక్కువగా, అబ్రాడ్లో ఇట్లాంటి మనుషులు లేనోళ్ళు, పిల్లలు ఇది లేనోళ్ళు ఏం చేస్తారు, సింగిల్గా ఉన్నవాళ్ళు ఎక్కువ ఈ కుక్కలను పెంచుకుంటారు. అంటే కుక్కలకు వీళ్ళు రక్షణ ఇస్తారు, వీళ్ళకి అట్ ద సేమ్ టైం అదే రక్షణ కుక్కల దగ్గర నుంచి వీళ్ళు పొందుతారు. కాబట్టి ఎక్కువగా జంతువులను పెంచుకుంటారు. ఈ జంతువులకు చాలా ప్రాథమిక మనసు ఉంటుంది. అవి మనుషుల్లాగా నిరంతరము ఆలోచనలతో హింసించబడవు. మనకైతే ఎప్పుడూ ఆలోచనలు తిరుగుతూనే ఉంటాయి. కానీ జంతువులకు మనసు ఉంటుంది, ప్రాథమిక మనసు ఉంటుంది, కానీ ఆలోచన అన్నది ఉండదు.
ఉదాహరణకి ఎవరైనా వాటి పట్ల దయ చూపిస్తే అవి సహజమైన కృతజ్ఞతను, స్పాంటేనియస్ గ్రాటిట్యూడ్ చూపిస్తాయి డెఫినెట్గా. అయితే మనుషులు 100లో 98 సార్లు మంచిగా ఉండటం వల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏంటి, మనం ఎప్పుడు అలా తర్కించుకుంటాం. జంతువుల్లో ఈ మానసిక గందరగోళం అన్నది ఉండదు. మనం వాటి పట్ల దయగా ఉంటే అవి మనకు సహజంగానే మన పట్ల కృతజ్ఞతగా ఉంటాయి. వాటి ప్రేమ కూడా ఆ కృతజ్ఞత నుంచి పుడుతుంది, ఆ కృతజ్ఞత నుంచి ఆ ప్రేమ పుడుతుంది. అది ఒక బలమైన అనుబంధంగా ఎప్పుడు మనకు దగ్గరగా ఉండాలనే కోరికగా మారుతుంది. అందుకే మనకి మదర్ కృతజ్ఞత, గ్రాటిట్యూడ్ అన్న దాని గురించి 12 అట్రిబ్యూట్స్లో చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. కృతజ్ఞత అన్నది మనము ఉదయాన్నే విచ్చుకుంటున్న రోజా పుష్పం చూసి కృతజ్ఞత చూపించాలి. ఒక చిన్న పిల్లవాడు నవ్వుతూ ఉంటే దానికి కృతజ్ఞత చూపించాలి. ఒక మంచి వాక్యం చదివినా, ఒక మంచి మాట విన్నా దానికి కృతజ్ఞత చూపించాలి. అంటే ఇలా పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మన కృతజ్ఞత చూపించాల్సిన విషయాలు, అంశాలు ఎన్నో ఉంటాయి. ముఖ్యంగా భగవంతునికి కృతజ్ఞత చూపించుకోవటానికి, మనకి మానవ జన్మ ఇచ్చినందుకు అంతకు మించింది ఇంకొకటి ఉండదు. ఆ కృతజ్ఞత అన్నది, ఆ కృతజ్ఞత నుంచి ఆ ప్రేమ అన్నది ఉదయిస్తుంది. కాబట్టి ఎప్పుడు అది కృతజ్ఞత అహంకారం కూడా నశించిపోతుంది అంటారు మదర్. కాబట్టి కృతజ్ఞత భావం నుంచి ప్రేమ పుడుతుంది. కాబట్టి కృతజ్ఞత అన్నది మనలో పెంచుకోవాలి. ఇది జంతువుల్లో ఎక్కువగా ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, యజమాని నిజంగా మంచివాడు, జంతువు విశ్వాసంగా ఉంటే, నిజంగా మంచివాడైతే యజమాని, ఆ జంతువు కూడా విశ్వాసంగా ఉంటే అక్కడ ఒక చైతన్యవంతమైన ప్రాణమయ శక్తుల మార్పిడి కూడా జరుగుతుంది. అంటే ఈ మనిషి ప్రాణశక్తి ఆ జంతువులోకి, జంతువు నుంచి ఈ కృతజ్ఞత, ఈ ప్రాణశక్తి మనిషిలోకి, ఈ రక్షణ భావం ఇదంతా ఆ రెండింటి మార్పిడి జరిగింది. ఎప్పుడు అది మనిషి సరిగా చూసుకుంటూ కుక్కను, ఆ కుక్క కూడా అలాగే మనిషి పట్ల ఉన్నప్పుడు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం చాలా మటుకు కొన్ని ఇళ్లలో కుక్కలు ఇప్పుడు భగవద్గీతలు అవి పెట్టుకొని వింటూ ఉంటే అవి కూడా ఒక రకమైన ట్రాన్స్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి కుక్కలు. సో అంటే అక్కడ ఆ వాతావరణం వాటిని అలా చేస్తుంది. ఆ ప్రాణమయ శక్తుల మార్పిడి అన్నది ఉండేటట్టుగా చేస్తుంది. ఈ మార్పిడి జంతువుకు ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. అలా మార్చుకోవడం అనేది జంతువుకు అద్భుతమైన అనుభూతిని, ఆనందాన్ని ఇస్తుంది. అవి మనకు దగ్గర ఉండాలని కోరుకున్నప్పుడు, వాటిని మనం పట్టుకున్నప్పుడు అవి లోపల ఒక రకమైన ప్రకంపనకు లోనవుతాయి. ఇది కుక్కల్లో ఎక్కువ చూస్తూ ఉంటాం. కుక్కల్లో కానీ పిల్లుల్లో కానీ వాటిని పెంచుకుంటున్నప్పుడు మనం బయట నుంచి ఇంటికి వస్తూనే వాటిని పట్టుకున్నప్పుడు అవి ఒక రకమైన ప్రకంపనకు, ఒక రకమైన ఆనందానికి లోనవుతాయి. ఆ వాత్సల్యము వాటిలో లోతైన అనుబంధాన్ని సృష్టిస్తాయి. కుక్కలు, ఏనుగులు, గుర్రాలు ఇవన్నీ ఉన్నత స్థాయి జంతువుల్లో ఈ భక్తి భావం అన్నది బలంగా ఉంటుంది.